గురుకులంలో మరో విద్యార్థి మృతి. సీఎం సొంత జిల్లాలో ఘటన. కుల్కచెర్ల గిరిజన బాలుర వసతి గృహంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన బాలుడు. మృతిపై పలు సందేహాలు. కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు. పరిగి హాస్పిటల్ దగ్గర పోలీసుల భారీ బందోబస్తు. మరి పిల్లాడు ఎందుకు చనిపోయిండో మరొకసారి విచారణ జరగాలి. ఈ మొత్తం సీఎం సొంత జిల్లాలోనే జరుగుతున్నాయి ఈ దారుణాలన్నీ. నీళ్ళు సొంత జిల్లాలోనే లేవని లొల్లి. భూములు ఇయ్యమని సొంత జిల్లా ప్రజలనే తిప్పల పెడతాను. ఇప్పుడు సొంత జిల్లాకు సంబంధించిన గురుకులంలోనే ఒక విద్యార్థి మృతి చెందిండు. ఇక్కడ ఇంకో ఫుడ్ పాయిజన్. 2 విద్యార్థులకు అస్వస్థత. ఇది సొంత జిల్లే, ఇది సీఎం సొంత జిల్లే. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో ఘటన. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న స్టూడెంట్స్. రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కూడా ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కల్తీ ఆహారంతో విద్యార్థులు ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చూడండి, ఇది సీఎం సొంత జిల్లే, ఇది సీఎం సొంత జిల్లే, ఇది సీఎం సొంత జిల్లే. మొత్తం సీఎం సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, సొంత మండలాల్లోనే ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి. అంటే సొంత జిల్లా మీద రేవంత్ రెడ్డి గారికి ఎంత మమకారం ఉన్నది, ఎంత పట్టింపుతోటి అక్కడ పాలన సాగిస్తాననేది ఇలాంటి న్యూస్లు చూస్తే మనకు అర్థమైపోతున్నది. సీఎం గారు ఉన్న పరుగు పోగొట్టుకోక ముందే గివి తగ్గించే ప్రయత్నం చేయరు.